భాషా వివాదంపై పొలిటికల్ పార్టీల మధ్య జాతీయ స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. ఇంగ్లీష్ భాషపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడతారని తెలిపారు. తను ఏ భాషకు వ్యతిరేకం కాదని, సంస్కృతికి దేశ భాషలు ఆభరణాలని అమిత్ షా తెలిపారు. అయితే దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ అవకాశాల మాతృభాష ఇంగ్లీష్ అని అమిత్ షాపై ఫైర్ అయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హిందీని 5వ తరగతి నుంచే బోధించాలన్నారు. మరోవైపు మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టారు. భాషా వివాదంపై పొలిటికల్ పార్టీల మధ్య జాతీయ స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. ఇంగ్లీష్ భాషపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడతారంటూ తెలిపారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదని, సంస్కృతికి దేశ భాషలు ఆభరణాలని అమిత్ షా తెలిపారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ అవకాశాల మాతృభాష ఇంగ్లీష్ అని అమిత్ షా ఫైర్ అయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హిందీని 5వ తరగతి నుంచే బోధించాలన్నారు. మరోవైపు మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. భాషా వివాదంపై పొలిటికల్ పార్టీల మధ్య జాతీయ స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. ఇంగ్లీష్ భాషపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడతారని తెలిపారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదని, సంస్కృతికి దేశ భాషలు ఆభరణాలని అమిత్ షా తెలిపారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ అవకాశాల మాతృభాష ఇంగ్లీష్ అని అమిత్ షా ఫైర్ అయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హిందీని 5వ తరగతి నుంచే బోధించాలన్నారు. మరోవైపు మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఇంగ్లీష్ భాష మీద ఆయన ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడతారు అని అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి అంటే మాతృభాష అనేది ఒక ఆభరణం, దేశంలో మాతృభాష అనేది ఒక ఆభరణం. అంతవరకు ఓకే, బాగానే ఉంది. మాతృభాష నిజంగా ఆభరణం ఎవరికైనా. ఏ భాష, ఏ రాష్ట్రానికి ఆ భాష ఆభరణం, అలాగే ఏ దేశానికి ఆ దేశ భాష. మనకి హిందీ ఎక్కువ దేశంలో మాట్లాడుతూ ఉంటారు, అలాగే రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఎవరి రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు గతంలో హిందీని కూడా అన్ని రాష్ట్రాలు హిందీ కంపల్సరీ మాట్లాడాలి, ఈ ఎడ్యుకేషన్ అది కూడా పార్ట్ అని చేయాలి అని చెప్పేసి ఒక వివాదం చేసినప్పుడు కొన్ని రాష్ట్రాలు అయితే వాటిని ఏకీభవించలేదు. వాటిని మేము అమలు చెయ్యం, మా సొంత విద్యా విధానాన్ని మేము అమలు చేసుకుంటామంటూ వాళ్ళు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీద పడ్డారు. ఇంగ్లీషు వచ్చేసరికల్లా ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు సిగ్గుపడతారు అని వ్యాఖ్యలు చేయడం కొంత అబ్బెట్టిగానే ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఇంగ్లీష్ అనేది కొన్ని ఇబ్బంది. ఇప్పుడు అలా అంటున్న దేశాల నేతలే ఇంగ్లీష్ ఇతర దేశాలకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. అలాగే అమిత్ షా కొడుకు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన అనేక సందర్భాల్లో ఇంగ్లీష్ నే ఎక్కువ మాట్లాడతారు. మరి ఆయన మాట్లాడే మాటలు ఆ ఇంట్లో ఎవరైనా మాట్లాడుకోకుండా ఉండే అనుకోవచ్చు. ఆయన సొంత కొడుకే మాట్లాడతాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. అలాగే కొన్ని సందర్భాల్లో కూడా అమిత్ షా కూడా ఇంగ్లీష్ లో కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. మరి ఇంగ్లీష్ భాష అనేది దాని మీద ఇంగ్లీష్ మాట్లాడే సిగ్గుపడతానంటూ చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. ముఖ్యంగా ఏఐసిసి ఈ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత రాహుల్ గాంధీ అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. అమిత్ షా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు అని చెప్పారు. ఇంగ్లీష్ అనేది మనం సోషల్లో బాగా ఇంకా అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ వస్తేనే పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, అలాగే ఇంగ్లీష్ అనేది జీవితంలో ఒక భాగంగా అయిపోయిందని రాహుల్ గాంధీ చెప్పారు. మరి అమిత్ షా వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపెట్టారు. అమిత్ షా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే అమిత్ షా ఇటీవల కాలంలో 2 సార్లు ఇదే వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ ఇంగ్లీష్ సంబంధించి మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఆయన అనే దానికి సంబంధించి అందరూ కూడా తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నారు. ఎక్కువ శాతం విమర్శలే వస్తున్నాయి. అంటే నార్త్ ఇండియాలో చాలా వరకు హిందీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళినా కూడా ఎక్కువ మంది హిందీనే మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. మరి నార్త్ ఇండియాలో లీడర్స్ కూడా చూసుకున్నట్టుగైతే ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా హిందీ ఎక్కువ మాట్లాడుతారు, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడరు. కానీ అయితే అమిత్ షా
కూడా పార్టీ కార్యకర్తలకే కానీ పార్టీ లీడర్స్ కూడా హిందీ ఎక్కువ మాట్లాడాలి, హిందీని ఎక్కువ అభివృద్ధి చేయాలి, హిందీ దేశ వ్యాప్తంగా కూడా ఆ దేశాన్ని హిందూ దేశం హిందీ దేశంగా కూడా మార్చాలి అన్న తరహాలో కార్యకర్తలు కూడా అమిత్ షా హితబోధ చేస్తా ఉంటారు. మరి ప్రస్తుతం ఇంగ్లీష్ దాని మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారం లేపుతున్నాయి. అందరూ కూడా చాలా వరకు కూడా అందరూ ఖండిస్తున్నారు అమిత్ షా వ్యాఖ్యల్ని. ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మా అయితే దీనికి చూసుకుంటే 2011 సెన్సస్ ప్రకారం దాదాపుగా 43.6% మంది ఇండియన్స్ హిందీ మదర్ టంగ్ గా ఉన్నారు. ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నారు. 57% మంది మాత్రం ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. మరి ఇది 100% తీసుకురావాలి అనేది అమిత్ షా ఉద్దేశం. అందుకనే ఆయన ప్రతి చోట కూడా హిందీ అనే అంశాన్ని హిందీలో మాట్లాడాలని కూడా ఎక్కువ ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఒక పక్క వరుసగా మిగిలిన భాషల మీద గౌరవం ఉందని చెప్తూనే హిందీకి సంబంధించి పదే వ్యాఖ్యలు చేయటం, అంటే హిందీనే ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న దాంట్లో దానికి బలం చేకూరినట్టే అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయా? అంటే అమిత్ షా మిగతా లాంగ్వేజెస్ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది అని అంటున్నారు. అంటూనే మరి ఇటు మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తిడుతున్నారు. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మీద ఎందుకు ఆయనకి అంత దురభిప్రాయం ఉందో మరి తేల్చాలని కూడా ప్రతిపక్ష నేతలను కూడా కోరుతున్నారు. మరి ఇంగ్లీష్ నీ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడుకుని ఉంటారా? ఇప్పటిదాకా మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరా? ఆయన వాడే పదం అనేది చాలా దారుణంగా వాడారు. ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గుపడాలి ఇంగ్లీష్ మాట్లాడటానికి? అది పరాయి భాష అయితే ఏంటి? ఇప్పుడు మన అలా అనుకుంటే మన సుప్రీంకోర్టులో, హైకోర్టులో, అన్ని కోర్టులో కానీ లేదంటే మినిస్ట్రీస్ లో కానీ అన్ని హిందీలోనే ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయిగా మొత్తం టోటల్ గా కూడా. మరి అకస్మాత్తుగా ఇంగ్లీష్ మాట్లాడద్దు, దేశంలో ఇంగ్లీష్ మాట్లాడితే మీరు సిగ్గుపడాలి అని ఒక నినాదాన్ని వదలటం అనేది అంత పెద్ద స్థాయిలో దేశంలోనే నెంబర్ 2 స్థాయి, నెంబర్ 1 స్థాయిలో ప్రధానమంత్రి ఉంటే నెంబర్ 2 స్థాయిలో అమిత్ షా ఉన్నారు. అంత పెద్ద వ్యక్తి ఇంగ్లీష్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంత మాత్రం సరికాదు. ఆయన ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.